నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను శిశిర. ఈరోజు గేమ్ చేంజర్ ఈవెంట్ జరగబోతోంది రాజమండ్రిలో. సో చీఫ్ గెస్ట్ గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రాబోతున్నారు. అసలు ఈవెంట్ ఎలా ఉండబోతోంది, ఈ విషయాలన్నీ మనం అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనాలిసిస్ట్ కిరణ్ పొలిదాస్ గారు. సో ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా శిశిర. ఇప్పుడు ఈ రోజు మనకి గేమ్ చేంజర్ ఈవెంట్ రాజమండ్రిలో జరగబోతోంది. సో పవన్ కళ్యాణ్ గారు చీఫ్ గెస్ట్ గా రాబోతున్నారు. సో అసలు ఈవెంట్ ఎలా ఉండబోతోంది? నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఎందుకంటే రాజమండ్రి అనగానే అదొక బెల్ట్, పవన్ కళ్యాణ్ గారి భక్తులు ఉండే బెల్ట్ అది. మీరు పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, విశాఖపట్నం జిల్లాలు పవన్ కళ్యాణ్ గారికి ఒక కంచుకోట లాంటివి. రాయలసీమలో జగన్మోహన్ రెడ్డికి ఎలా బలంగా ఉంటుందో అలాగే పవన్ కళ్యాణ్ గారి కంచుకోట ఇదని చెప్పాలి. సో అది ఇవాళ ఒకటేంటంటే గ్లోబల్ స్టార్ ఈవెంట్. ఆటోమేటిక్గా మెగాస్టారు, గ్లోబల్ స్టారు ఇద్దరు ఫ్యాన్స్ వస్తారు. వాళ్ళు గాక మళ్ళీ పవర్ స్టార్ ఫ్యాన్స్, వాళ్ళు గాక పొలిటికల్ ఫ్యాన్స్ కూడా వస్తారు. పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు అదనంగా యాడ్ అయింది అంటే పొలిటికల్ ఫ్యానిజం యాడ్ అయింది. మీరు గమనిస్తే ఈవెన్ తమిళనాడుకి వెళ్ళినప్పుడు కూడా ఆయనకి మేము అసలు ఆయన సినిమాలు చూడలేదు, ఇవాళ ఆయనకు పొలిటికల్ ఫ్యాన్గా మారిపోయాం మేము. ఇట్లా పొలిటికల్ ఫ్యాన్గా మారిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇవాళ ఇతర వర్గాలను కూడా ఆయన పొలిటికల్ ఫ్యాన్స్గా మార్చుకున్నారు. అప్పటిదాకా వాళ్ళు సినిమాకి ఫ్యాన్స్ కాదు, కానీ పవన్ కళ్యాణ్ గారికి పొలిటికల్ ఫ్యాన్స్ అయ్యారు రకరకాల వర్గాలు. అప్పటి వరకు తెలుగుదేశం పార్టీని అభిమానిస్తున్న కొన్ని వర్గాలు, జగన్మోహన్ రెడ్డిని అభిమానిస్తున్న కొన్ని వర్గాలు, వీళ్ళందరూ కూడా పొలిటికల్ ఫ్యాన్గా మారిపోయారు. ఒక ఇంపాక్ట్ ఉండే ఒక సభగా మనం చెప్పొచ్చు. 1,00,000 మంది హాజరు కాబోతున్నారు. ఒక పెద్ద ఎల్ఈడి వాల్, కని విని ఎరుగునంత ఎల్ఈడి వాల్. అలాగే రామ్ చరణ్ గారి ఎంట్రీ కూడా ఒక డిఫరెంట్ గా ప్లాన్ చేశారు. సో ఇవన్నీ హైలైట్స్ అన్నమాట. అంటే ఆయన కూడా అంటే గెటప్ లో రాబోతున్నారు, అంటే సినిమా గెటప్ లోనే రాబోతున్నారు అంటున్నారా? బహుశా మీకు ఒక్కసారి వెనక్కి మనం తిరిగి వెళ్తే రంగస్థలం సినిమాకి సంబంధించి అందరూ దాని సక్సెస్ మీట్ కి అందరు పంచెలు కట్టుకొని వచ్చారు. మరి అబ్జర్వ్ చేస్తే సుకుమార్ గారు పంచి కట్టుకున్నారు, రామ్ చరణ్ గారు, నిర్మాతలు అందరు పంచి కట్టుకుని వచ్చారు. ఆ సభకి సక్సెస్ మీట్ కి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినప్పుడు కూడా చాలా అద్భుతంగా మాట్లాడారు. ఇవాళ కూడా అది వైరల్ అయిన వీడియో. కళద్దాలు, నల్ల కళద్దాలు ధరించి వస్తాడు. నా అన్న కొడుకు కాదు వీడు, నా తమ్ముడు, వీడు నా తమ్ముడు, నా చిట్టి తమ్ముడు అంటాడు. చిరంజీవి గారు మా అన్నయ్య కాదు, ఆయన నా తండ్రి అంటాడు. ఇవి బాగా హైలైట్ అయినాయి. అలాగే ఇవాళ కూడా బహుశా నాకు తెలిసి అందరూ అదొక చేయొచ్చు. ఇంకోటి కూడా జరిగింది. కోటగుమ్మం సెంటర్ నుంచి 40 ఎకరాల స్థలాన్ని తీసుకున్నారు దానికోసం. ఈ 40 ఎకరాల్లో బీభత్సమైన సెట్ వేశారు. మొన్న చూసారుగా 256 అడుగుల కటౌట్ పెట్టి దేశంలోనే అత్యంత హైలో ఉండే కటౌట్ అది. ఆ రకంగా రికార్డు కటౌట్ ఆ రోజు పెట్టారు. ఇవాళ రికార్డు స్థాయి ఈవెంట్ చేయబోతా ఉన్నారు. ఆ రికార్డు స్థాయి ఎల్ఈడి వాల్ ఉండబోతా ఉంది. రామ్ చరణ్ గారి ఎంట్రీ డిఫరెంట్ గా ఉండబోతోంది. బహుశా నాకు తెలిసి ఆయన హెలికాప్టర్ నుంచి అట్లా దిగుతారా, అట్లాంటి ఏమైనా ప్లాన్ చేశారేమో నాకు తెలియదు, కానీ ఏదో డిఫరెంట్ ఎంట్రీ అయితే ప్లాన్ చేశామని చెప్తున్నారు. సో పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు. సో 3 అంచెల భద్రత కూడా కల్పించారు దీనికి. పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత భద్రత ఉంటది, ప్రభుత్వం యాజ్ ఎ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆయనకు భద్రత కల్పిస్తుంది కదా, అది ఉంటది. మెగా ఫ్యాన్స్ చాలా క్రమశిక్షణ కలిగిన ఫ్యాన్స్, వాళ్ళు చాలా సభలు నిర్వహించుకున్నారు మెగా ఫ్యాన్స్ కాబట్టి వాళ్ళకు కూడా ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమ్, ఈ 3 సిస్టమ్స్ కలిపి మొన్న పుష్పలో జరిగిన ఘటనని మనం మర్చిపోలేదు ఇప్పటి వరకు. అలాంటివి ఏమీ జరగకుండా చాలా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసుకున్నారు. రాజమండ్రిలో సంక్రాంతి ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతుందని చెప్పాలి. మనం 10వ తారీఖు దాకా, సంక్రాంతి 10వ తారీఖు అంటారు సహజంగా. 10వ తారీఖు సినిమా వస్తుందంటే పండుగ 10 రోజుల ముందు వచ్చింది వాళ్ళకి. సో 13వ తారీఖు సంక్రాంతి అంటే ఇవాళ 4వ తారీఖు నుంచి వాళ్ళకి సంక్రాంతి సంబరాలు స్టార్ట్ అయిపోయాయి గేమ్ చేంజర్ ఈవెంట్ తోటి. సో అద్భుతంగా ఈవెంట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అంటున్నారు. ఈయనకి దిల్ రాజు గారికి చెప్పేది ఏముంది, ఆయన ప్రచారం చేయదలుచుకుంటే డిఫరెంట్ గా చేస్తారు. అందరికి ఉన్న ఆసక్తి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడతారు. మీరు అన్నట్టు ఇందాక పవన్ కళ్యాణ్ గారు ముందు సినిమాకి గెటప్ లో వచ్చారన్నారు కదా, ఇప్పుడు ఈ సినిమా కూడా ఆయన ఏదైనా డిఫరెంట్ గెటప్ లో వస్తారని కూడా అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. లేదు అంటే ఆయన ఆ సినిమాకు కూడా ఆయన అందరు పంచెలు కట్టుకొచ్చినా ఆయన మామూలుగానే వచ్చాడు. ఆయన జుబ్బా అవి వేసుకుని వస్తారు కదా సహజంగా, ఆయన అటైర్ ఉంటారు. ఆయన అటైర్ లో ఆయన వచ్చాడు. ఈ రోజు కూడా ఆయన అటైర్ లో ఆయన వస్తాడు. కానీ బట్ ఆయన ఏం మాట్లాడతాడు, లాస్ట్ టైం మీరు ఆయన మాట్లాడింది చూస్తే ఆ రోజే చెప్పాడు ఆయన గ్లోబల్ స్టార్ అవుతాడు రామ్ చరణ్ అని. ఆ రోజే చెప్పారు ఆయన. ఆయన అన్న మాటలు ఏంటంటే, ఆయన
రామ్ చరణ్ అద్భుతంగా చేశాడు ఇందులో. ఆస్కార్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇది. ఆస్కార్కి వెళ్ళాలి. సౌత్ నార్త్ కలిపి ఇది ఆస్కార్కి పంపించే బాధ్యత తీసుకోవాలి. ఇది మన నేల, మన మట్టి వాసన. ఇలాంటి సినిమా కదా, ఇలాంటి కథ కదా ప్రపంచం చూడాలి అన్నాడు ఆయన. సో ఆ రోజు ఫెయిల్ అయిపోయారు. నిజంగా ఆ రోజు ఇప్పుడు చేసుకున్నంత లాబింగ్లు ఆ రోజు చేసుకోవాలి. చేసుకుంటే ఆయన ఖచ్చితంగా నేషనల్ అవార్డు వచ్చేది. ఆ రోజు ఎవరు పట్టించుకోలేదు, ఏదో అప్లై చేసాం వదిలేసాం అన్నట్టు ఉందన్నమాట. అయితే ఆ రోజు ఆయన ఏం చెప్పాడు, ఇండియా గర్వించదగ్గ నటుడు అవుతాడు. ఈ ఇండియన్ సబ్ కాంటినెంటల్ కూడా, అంటే భారత ఉపఖండం కూడా, అఖండ భారతావని కూడా యాక్సెప్ట్ చేసే హీరో అవుతాడు ఆయన అన్నాడు. అప్పటికి ఆర్ఆర్ఆర్ రాలా, పాన్ ఇండియా స్టార్ కాదు అప్పటికి ఆయన. రంగస్థలం తర్వాత పాన్ ఇండియా సినిమా ఆర్ఆర్ఆర్ వచ్చింది. అవును, ఆయన ఏదైతే చెప్పాడో అదే ఇవాళ గ్లోబల్ స్టార్ అయ్యాడు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు అయ్యారు. రామ్ చరణ్ ఇప్పుడు మళ్ళీ ఈ సభలో ఏం మాట్లాడతాడు, అందరూ అదే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఏం మాట్లాడతారు అనుకుంటున్నారు మీరు? సినిమాకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయిపోయింది. సో మ్మ్. ట్రైలర్ లో ఉన్న కొన్ని అంశాలు ఉన్నాయి కదా, దాని గురించి మాట్లాడతారేమో అనుకుంటున్నాం. ఎందుకంటే ఆయన ట్రైలర్ లో మనం చూసుకుంటే వాస్తవానికి ఏంటంటే ఆయన ఇవాళ ఖచ్చితంగా 2-3 అంశాలు చెప్పేస్తా. పొలిటికల్ స్పీచ్ అయితే మస్ట్ అండ్ షుడ్ ఉంటుంది, పొలిటికల్ టచ్ ఉంటుంది స్పీచ్ లో అనిపిస్తోంది. ఎందుకంటే ఇటీవల కాలంలో ఆయన జీవితానికి ఆయన ఒక ఫేస్ చేసిన అంశాలు ఈ సినిమాలో కనపడతా ఉన్నాయి. కాబట్టి ఆ ట్రైలర్లో ఈ 48,000 కోట్ల రూపాయల బియ్యాన్ని అక్రమంగా వెళుతున్న బియ్యాన్ని ఆయన పట్టుకోవటం, దాని ఇతివృత్తం ఈ ట్రైలర్లో కనపడుతుంది. కాబట్టి పొలిటికల్ టచ్ ఉండే స్పీచ్ ఉండొచ్చు. అవును, ట్రైలర్ లో మనం చూసుకుంటే అది మ్మ్. అది అవును. ఉంది, ఆ బిట్ అవును. ఉంది. రెండవది ప్రధానంగా ఏముంటుందంటే పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి సినిమాల గురించి మాట్లాడచ్చు ఆయన. అంటే ఈ మధ్య పుష్పాలో జరిగిన సంఘటన కావచ్చు, ఆ తర్వాత హీరోలు ఎలా ఉండాలి, ప్రభుత్వం అలాగే సినిమాల మధ్య ఎలాంటి బంధాలు ఉండాలి, ఎలాంటి సంబంధాలు ఉండాలి, ఈ అంశాలు మాట్లాడచ్చు. ఏమో రామ్ చరణ్ వ్యక్తిత్వం గురించి మాట్లాడచ్చు. ఈ మూడిటి గురించి అయితే, సినిమా గురించి ఎలాగో మాట్లాడతారు. ఈ 3 పాయింట్లు అయితే టచ్ చేసేలాగా ఆయన స్పీచ్ ఉండబోతుందన్న చాలామంది పవన్ కళ్యాణ్ అంటే ఏం మాట్లాడతారు అనే దాని మీద ఎక్కువగా ఫోకస్ ఉందన్నమాట. ఈ సినిమాకు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ వస్తున్నా అంటే బజ్ క్రియేట్ అయిపోయింది. సో పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారా అంటే, అది 40 ఎకరాల్లో వేసిన సెట్. అది మీకు రాజమండ్రి దగ్గర వేమగిరి అనే ప్రాంతం. అటు నుంచి ఇటు నుంచి వెహికల్స్ అని రావటానికి వీలుగా పెట్టారనమాట. సో ఆ బజ్ అయితే ఇప్పటికి హై లెవెల్ ఎక్స్పెక్టేషన్స్కి వెళ్ళిపోయింది సినిమా. ఉన్నట్టుండి అలా లేచింది సినిమా. పవన్ కళ్యాణ్ గారు కూడా పొలిటికల్ కి సంబంధించి అండ్ సినిమాకి సంబంధించి మాట్లాడబోతున్నారని అందరికి ఏం మాట్లాడతారనేది చేసి చూస్తున్నారు. అది ఈ రోజు జరిగే ఈవెంట్. డెఫినెట్. ఇప్పుడు నిన్న గేమ్ చేంజర్ ట్రైలర్ రిలీజ్ అయిపోయింది. అందరికి అంటే ట్రైలర్ చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. అసలు ట్రైలర్ అసలు మామూలుగా లేదు, బొమ్మ బ్లాక్ బస్టర్ అంటున్నారు అందరూ చూసిన వాళ్ళంతా. సో అసలు సినిమా ఎలా ఉండబోతుంది అంటే, పుష్ప 2 రికార్డు బద్దలు కొట్టనుందా సినిమా? ట్రైలర్ ఎలా ఉంది అంటే 2 నిమిషాల 40 సెకండ్ల పాటు ట్రైలర్. అంతకుముందు టీజర్ వచ్చింది, పాటలు వచ్చినాయి, ఏది కూడా స్థాయికి తగ్గట్లేదన్న ఒక అసంతృప్తి. మెగా అభిమానులందరిలో లోపల, బయటికి ఎవరు చెప్పుకోలేకపోతున్నారు, లోపల ఎక్కడో ఒక బాధ. ఇది శంకర్ మళ్ళీ కాల్చేస్తాడు ఈ సినిమాని, భారతీయ 2 వచ్చింది, అది పోయింది, ఏం చేస్తాడు, అందరికి టెన్షన్. ఇక్కడ ప్లస్లు 2, రామ్ చరణ్, దిల్ రాజు ఇద్దరు ప్లస్లు. దిల్ రాజు మామూలుగా సినిమా ఒప్పుకోడు. ఆయన సినిమా చేస్తున్నాడు అంటే దాంట్లో ఏదో స్పెషాలిటీ ఉంటేనే చేస్తాడు. ఖచ్చితంగా సంథింగ్ స్పెషల్ ఉంటది. ఆయన ఒక సంక్రాంతి రాజు. సంక్రాంతికి సినిమాలు రిలీజ్ చేస్తూ ఉంటాడు. లాస్ట్ టైం ప్రతి సంక్రాంతికి ఏదో సినిమా రిలీజ్ చేస్తాడు, హిట్ కొడతాడు. ఆయన మీద నమ్మకం. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఆయన పెర్ఫార్మెన్స్ మీద నమ్మకం. డెఫినెట్ గా రామ్ చరణ్ ఇంకొక లెవెల్కి తీసుకెళ్తాడని. కానీ శంకరే ఒక మైనస్ అయిపోయాడు అనుకోండి. కానీ ట్రైలర్ వచ్చిన తర్వాత మాత్రం లేదబ్బాయ్, మళ్ళీ పాత శంకర్ వచ్చేసాడు అనిపిస్తుంది. ఒకే ఒక్కడు జెంటిల్మెన్, భారతీయుడు ఈ సినిమాల్లో ఆ స్ట్రెచ్ లో కనపడిన శంకర్ మళ్ళీ కనపడ్డాడు. సో పాటలు కొంత నిరాశపరిచిన మాట వాస్తవం, కానీ పాటల విజువలైజేషను అద్భుతంగా కనపడుతోంది. అసలుకి 2 కళ్ళు చాలవేమో అన్నంతగా ఎంత కలర్ఫుల్ గా ఉంది. ఒక పాటలో అయితే 3D సెట్, ఒరిజినల్ 3D సెట్ వేస్తాడు. చూడటానికి 3D లాగా కనపడుతుంది కానీ 3D కాదు, మామూలు 3Dలో ఎఫెక్ట్ చేస్తారు కాదండి, ఒరిజినల్ సెట్ అది. సో ఆ 3D సెట్ అయితేనేమి, ఆ తర్వాత ఒక పాటలో 1,00,000 బల్బులు వాడారంట, 1,00,000 లైట్లు. ఇవి 96 కోట్లు కేవలం పాటల కోసం ఖర్చు పెట్టాడు.
బేసిక్ గా శంకర్ గారు అంటేనే సాంగ్స్ మీద ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి రిచికి అమ్మ మొగుళ్ళ ఉన్నాయి సాంగ్స్. అవును. సో సాంగ్స్ అది హై ఎక్స్పెక్టేషన్స్ అమ్మా. సాంగ్స్ చూడ్డానికి ఈ ట్రైలర్ లో సాంగ్స్ విజువల్స్ కొన్ని చూస్తే ఎప్పుడెప్పుడు సాంగ్స్ చూద్దామా అనిపించేలాగా ఉన్నాయి. అది పక్కన పెడితే ఫస్ట్ డైలాగ్ తోనే అసలుకి పీక్స్కి వెళ్ళిపోయింది ట్రైలర్. ఒక్క ముద్ద చాలు నాకు, ఆ ఒక్క ముద్ద ఇవ్వండి అంటే ఆ ఒక్క ముద్ద అనే అంశాన్ని నాయక్ సినిమాలో చాక్లెట్లు ఇచ్చి పంపిస్తాడు. రౌడీలందరికీ మీతో మాట్లాడాలని పిలిచి అందరికి చాక్లెట్ ఏమి ఇచ్చారంటే చాక్లెట్ ఇచ్చాడంటే వాళ్ళ ఆస్తులని రాయించుకుంటాడు కదా. అట్లాంటి సీన్ మళ్ళీ నాకు గుర్తొచ్చింది. రే కలెక్టర్ గారికి ఒక ముద్ద కావాలంటారా, ఇచ్చేస్తే పోలా అంటే ఆ సన్నివేశం గుర్తొచ్చింది. అవును ట్రైలర్ లో అక్కడ అసలుకి రామ్ చరణ్ అట్టయ్యారు అంటే ఆయన ఐఏఎస్ ఆఫీసర్ అంటే బహుశా ఇప్పుడుండే ఐఏఎస్ ఆఫీసర్లు కూడా నిజంగా రామ్ చరణ్ లాగా మనం డ్రెస్సింగ్ అన్ని మెయింటైన్ చేయాలిరా బాబు. నిజంగా అంటే ఐఏఎస్ అంటే అట్లా ఉండాలిరా అనిపించేంతగా, ఆయన రైతు అంటే అలానే ఉండాలనిపించేంతగా, కాలేజ్ స్టూడెంట్ అంటే అట్లా ఉంటే బాగుంటుంది అనిపించేంతగా, ఐపీఎస్ ఆఫీసర్ అంటే అద్భుతంగా. ఇక్కడ 4 రకాల షేడ్స్ కనపడుతున్నాయి రామ్ చరణ్లో. ఇప్పటికి కూడా రామ్ చరణ్ ఇప్పుడు గేమ్ చేంజర్ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఎంతో కొంత ప్రెడిక్ట్ చేయొచ్చేమో అనుకున్నా. నో, ఇప్పటికి కూడా అన్ప్రెడిక్టబులే అనిపిస్తుంది నాకు. ట్రైలర్ లో కూడా రామ్ చరణ్ గారు అన్నారు అన్నారు. అన్ప్రెడిక్టబుల్ అని. ఇప్పటికీ మనకి అన్ప్రెడిక్టబుల్ గానే ఉంది. ఎందుకంటే రామ్ చరణ్ ఐఏఎస్ ఆఫీసర్ క్యారెక్టర్ ఉంది, ఐపీఎస్ ఉంది, రైతు ఉంది, స్టూడెంట్ ఉంది, 4 రకాల వేరియేషన్స్ లో కనపడుతున్నాడు. మరి ఇంతకీ ఏంటి రామ్ చరణ్ ఒక పాత్రనా, 2 పాత్రలా, 3 పాత్రలా, ఎవరికి అంతుబట్టట్లా. ఒకటైతే కూలంకషంగా మనకు అర్థమవుతుంది ఏంటంటే తండ్రి కొడుకుల పాత్రలు ఉన్నట్టుగా కనపడుతోంది. ఫ్లాష్ బ్యాక్ లో తండ్రి ఎపిసోడ్ చూపించిన తర్వాత ఆ రోజు ఆ పొలిటీషియన్తో వచ్చిన ఘర్షణ ఏదైతే ఉందో, ఎదురెదురుగా కూర్చొని ఎలాంటి అవమానాలు తన తండ్రి ఫేస్ చేశాడో అలాంటి అవమానాలు తిరిగి ఆ రాజకీయ నాయకుడికి కొడుకు రూపంలో దాన్ని చెల్లించేస్తాడు. సో రా అంటే తిరిగి రా అనడం, ఇవన్నీ కూడా. సో ఆ రకంగా చూస్తే ఒక పొలిటీషియన్కి ఒక ఐఏఎస్ ఆఫీసర్కి మధ్య ఘర్షణ పీక్స్లో చూపించినట్టు కనపడింది. ఒకే ఒక్కడు సినిమాలో సీన్ గుర్తొస్తుంది. అర్జున్ గారి ఇల్లు బాంబ్ బ్లాస్ట్లో కాలిపోతే ఆ తర్వాత ఇక మనకెందుకు ఈ రాజకీయాలు, ఎందుకు మనకి ఇది అనుకున్నప్పుడు అర్జున్ అలా బయటకు వస్తే ఒక వికలాంగుడు అక్కడ కూర్చొని అయ్యా అన్నా నువ్వు రాజకీయాలకు రావాలన్నా, రావాలన్నా అంటారు. ఆ సన్నివేశం ఇందులో ట్రైలర్లో కూడా 1-2 సందర్భాల్లో ఆ ఇంపాక్ట్, ఆ ఎఫెక్ట్, ఆ తీవ్రత, ఆ ఇంటెన్సిటీ కనపడింది. రామ్ చరణ్ బ్లాస్ట్ అయినప్పుడు, రామ్ చరణ్ ఆ ఇల్లు కాలిపోతున్నప్పుడు రామ్ చరణ్ చేసే పెర్ఫార్మెన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఒక హైలైట్ ఉన్నాయని చెప్పాలి. ఎస్పెషల్లీ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ చాలామంది చెప్తా ఉన్నారు. ఇప్పటికే సెన్సార్ టాక్ కూడా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మాత్రం రోమాలు నిక్కబొడుచుకుంటాయని చెప్తున్నారు. ఆ రోమాలు నిక్కబొడుచుకునే పెర్ఫార్మెన్స్ రామ్ చరణ్ది కానీ ఆ సన్నివేశాలు, ఆ గుండెల్ని పిండేసే సన్నివేశాలు ఉన్నాయని చెప్తున్నారు. ఇవన్నీ మనం ట్రైలర్లో చూస్తే గనక అంచనాలు అమాంతం అలా తీసుకెళ్ళి పెట్టేసింది. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క అన్నట్టు ట్రైలర్. దాని వ్యూస్ కూడా ఏమొచ్చినాయి, విపరీతంగా వచ్చినాయి అంటే వ్యూస్ కూడా. రిలీజ్ అయిన 40 నిమిషాల్లోనే 12 లక్షల వ్యూస్. అవును, అంటే ఇంకా పెరుగుతూనే ఉంది. ఇంకా ఈ ఒక్క రోజు తర్వాత అవును, 53 మిలియన్స్ దాటింది వ్యూస్. దాటింది. సో అసలు అంటే ట్రైలర్ కి ఇంత రెస్పాన్స్ ఉంది. శంకర్ గారు అంటే మళ్ళీ బ్యాక్ అని అంటున్నారు. బ్యాక్ ఆయన శంకర్ సినిమాల గారు మార్క్ మళ్ళీ మీరు కనిపిస్తుంది అంటున్నారు. రాజమౌళి గాని, శంకర్ గారు గాని మాట్లాడిన మాటలు, సుకుమార్ గాని మాట్లాడిన మాటలు మీరు చూస్తే మొత్తాన్ని మనం పరిగణలోకి తీసుకుంటే సుకుమార్ గారు అన్నారు సెకండ్ హాఫ్ బ్లాక్ బస్టర్, ఫస్ట్ హాఫ్ సూపర్ హిట్, సెకండ్ హాఫ్ మాత్రం బ్లాక్ బస్టర్ అన్నారు. రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్ హైలైట్ అంటున్నారు. రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్ ఒక హాలీవుడ్ లెవెల్ పెర్ఫార్మెన్స్, అంటే అతిశక్తి కదా అలా అంటే. ఎందుకంటే మనకి ఇక్కడ ఎట్లా ఉంటుందంటే మనం ఓవర్గా రియాక్ట్ అవుతుంటాం. మన పాత సినిమాల నుంచి ఇప్పటికి చాలా మారింది, కానీ పాత సినిమాలు చూడండి ఎట్లా ఉంటుంది, ఓవర్గా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేస్తూ ఉంటారు. అవును. అట్లా ఉండద్దు. నార్త్ కానీ తర్వాత ఆస్కార్ లెవెల్లో హాలీవుడ్కి కానీ బిహేవ్ చేస్తారు. మీరు యాక్టింగ్ కాదు బిహేవ్ చేయాలి, క్యారెక్టర్ లాగా బిహేవ్ చేయండి, యాక్టర్ కాదు, యాక్టింగ్ కాదు అంటారు అనమాట. సో ఆ రకంగా చూస్తే సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వటంలో రామ్ చరణ్ ద బెస్ట్ ఇన్ తెలుగు సినిమా ఇండస్ట్రీ అని చెప్పాలి. సో కాబట్టి రామ్ చరణ్ ఆ భావోద్వేగ సన్నివేశాలు కానివ్వండి, మిగతా కొన్ని సన్నివేశాల్లో, పోరాట పటిమ సన్నివేశాల్లో కానీ అద్భుతంగా వచ్చినాయి. ఎస్పెషల్లీ ఫైనల్గా మనం చెప్పుకోవాల్సింది ట్రైలర్లో అంటే హెలికాప్టర్ నుంచి పంచి కట్టుకుని దిగుతుంటాడు కదా కత్తి పట్టుకుని, అది గూస్ బంప్స్ తెప్పిస్తుంది ప్రేక్షకులకి. అక్కడ ప్రేక్షకులు కేరింతలు కొట్టే సన్నివేశాలు బాగా కనపడుతున్నాయి. ఈ ట్రైలర్ ద్వారా మనకు అర్థమవుతుంది ఏంటంటే
మళ్ళీ మనం పాత శంకర్ని చూడబోతున్నాము. అదే అందరు అదే అంటున్నారు. ఒక శంకరు ఒకే ఒక్కడు ఇవన్నీ కలిపి మిక్స్ చేసి కొడితే వచ్చినట్టుగా కనపడుతుంది ఈ సినిమా. అవును. డెఫినెట్ గా అంచనాలు పెరిగినాయి. సో మరి ఎక్కడి దాకా వెళ్తుందో చూడాలి మనం. అంటే సినిమా ఉమ్, పుష్ప 2 రికార్డు బద్దలు కొట్టనుందా లేదా? మీరేమంటారు? ఉమ్. అంటే ఇందులో చాలా మనం పరిగణలోకి తీసుకోవాలి. పుష్ప 2 బద్దలు కొట్టేస్తుందా అంటే కొడుతుందని చెప్పలేం. కానీ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అవుతుంది. మరి బ్లాక్ బస్టర్ అయినప్పుడు ఇది కూడా పాన్ ఇండియా, అది కూడా పాన్ ఇండియా, ఎందుకు బద్దలు కొట్టలేదు అని మీరు అనుకోవచ్చు. పుష్ప రికార్డులన్నీ నాకు ఫేక్ రికార్డులు అనిపిస్తాయి. నేను చాలా సందర్భాల్లో చెప్పాను. మీ ఛానల్కి అప్పటికి రాలని నేను కొన్ని ఛానల్లో కూడా చెప్పాను. పుష్ప రికార్డులు ఫేక్ రికార్డులు. 300 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ఒక హీరోకి ఇచ్చే పరిస్థితి ఉందా? లేదు. పుష్ప 1 కలెక్ట్ చేసింది ఎంత? 330 కోట్లు. ఒక సినిమా మొత్తానికి 330 కోట్లు కలెక్ట్ చేస్తే రెండో సినిమాకి 300 కోట్ల పారితోషికం ఇస్తారా ఒక హీరోకి? నమ్మశక్యంగా లేదుగా. సో ఇదేదో రికార్డు కోసం ఈయన నెంబర్ 1 ఇండియాలో ఇంత రెమ్యునరేషన్ అని దీనికోసం ఒక రికార్డు కోసం మాత్రమే ఆ మాటలు చెప్పినట్టు కనపడుతుంది. ఇవాళ కూడా వాళ్ళ రికార్డు ఏంటంటే సినిమా డే 1 వాళ్ళు చెప్పింది 2000 కోట్ల కలెక్షన్లు మేము చేస్తామని చెప్పారు. వాళ్ళు ఒక లెక్క అంచనా అనుకున్నారు. ఇదో ఇలా చెప్దాం ఎంత వచ్చిందో పక్కన పెట్టి ఇలా చెప్దాం అనుకుని చెప్పేశారు. కాబట్టి ఆ ఫేక్ రికార్డులతో మనం పోల్చుకోకూడదు. ఫస్ట్ థింగ్. రెండవది, ఆ రోజు మీకు పుష్ప రిలీజ్ అయిన రోజు 12,000 థియేటర్లో పడింది. ఆ రోజు ఏ సినిమా లేదు, హిందీలో ఏ సినిమా లేదు, తమిళ్లో ఏ సినిమా లేదు, ఎప్పుడు ఏ సినిమాను పోటీ లేదు అసలుకి. కానీ ఇవాళ అట్లా కాదు. ఇవాళ తమిళనాడులో తెలుగు తర్వాత అత్యధిక కలెక్షన్లు రాబోతున్నాయి. తమిళనాడు ఈ సినిమాకి అత్యధిక గ్రాస్ వసూలు చేసిన సినిమాగా రికార్డు సృష్టించబోతోంది తమిళనాడు నుంచి. నేను ఏపీ నుంచి కాదు చెప్తే, ఏపీ తెలంగాణ నుంచి అనేది ఒక పక్కన పెడితే తమిళనాడులో తెలుగు స్ట్రైట్ సినిమా తమిళనాడులో అత్యధిక ఎక్కువ కలెక్షన్లు చేసిన సినిమాకి ఇది నిలబడబోతా ఉంది. ఫస్ట్ థింగ్. తెలుగులో కూడా అత్యధిక వసూళ్లు చేసే అవకాశం ఉంది. ఇకపోతే హిందీ బెల్ట్ కొంచెం మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. హిందీ బెల్ట్లో ఎట్లా రిసీవ్ చేసుకుంటారు? పుష్పకున్న అడ్వాంటేజ్ అంటే పుష్ప 1 చూశారు. పుష్ప 1లో హిందీలో అది చూసిన తర్వాత దానికోసం సెకండ్ కోసం వెయిట్ చేస్తున్నారు. కాబట్టి ఆ బజ్ ఉంది దానికి. అందుకోసం హిందీలో బాగా ఎక్కేసింది. ఇది హిందీలో ఎంతవరకు ఎక్కుతుందో చూడాలి. రెండోది, నార్త్ లో పుష్ప 1 ఎక్కువ సక్సెస్ అయింది. దానివల్ల నార్త్ లో పుష్ప 2 బజ్ ఎక్కువ వచ్చింది. మరి ఇది డైరెక్ట్ ఫస్ట్ పార్టే కదా సినిమా. ఇది దీనికి అంత వస్తుందా లేదా అనేది అక్కడొక్క దగ్గర. హిందీ బెల్ట్ కనుక హిట్ అయితే పుష్పాను కొట్టడం మస్ట్, డెఫినెట్గా కొడుతుంది. హిందీ బెల్ట్ మీద మాత్రమే ఆధారపడింది అని మనం చెప్పుకోవాలి. అల్లు అర్జున్కి మలయాళంలో ఎంత క్రేజ్ ఉందో తమిళనాడులో, కన్నడ తమిళ్లో మెగా హీరోలకి వీళ్ళిద్దరికి మన రామ్ చరణ్ కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, చిరంజీవి గారికి కావచ్చు, ఈ 2 ప్రాంతాల్లో కూడా అంతే క్రేజ్ ఉంది. ఇదంతా బ్యాలెన్స్ అయిపోద్ది. ఇక తేడా వచ్చేది ఆ హిందీ బెల్టే తేడా వస్తాయి. ఇంకొకటి ఏంటంటే ఆ సినిమాకు ఉన్నంత డబ్బులు ఈ సినిమాకు పెట్టాల. టికెట్ రేట్లు కానీ, బెనిఫిట్ షోలు కానీ ఈ సినిమాకు ఉండే అవకాశం లేదుగా. తెలంగాణలో బెనిఫిట్ షోలు లేవు. మరి మొదటి రోజే 100 కోట్ల రూపాయల వ్యత్యాసం వచ్చేస్తుంది అక్కడ మొదటి 2-3 రోజుల్లో. సో బెనిఫిట్ షోలు లేకపోవటం, టికెట్ ధరలు దానంత హైక్ కాకపోవటం, దీనికి పోటీ సినిమాలు ఉండటం ఇంకొక కారణం. ఇది కాకపోతే ఆ సినిమాకి వెళ్తాం, అది కాకపోతే ఈ సినిమాకి వెళ్తాం. 3 సినిమాలు ఉన్నాయి. సో ఈ కంపారిజన్ చేసుకునేటప్పుడు మనకి మరి ఈ పోటీ ఉంది, టికెట్ ధరల్లో వ్యత్యాసం ఉంది. ఆ హిందీ బెల్ట్లో అది సెకండ్ పార్ట్ కాబట్టి పిక్ అయింది, ఇది ఫస్ట్ పార్టే కాబట్టి ఆ అంత బజ్ రాదు. ఈ మూడింటిని తీసుకుంటే పుష్ప 2 కలెక్షన్లను బీట్ చేస్తుందా అంటే మనం చెప్పలేకపోవచ్చు. కానీ బట్ ఇది బ్లాక్ బస్టర్గా నిలబడడం అయితే ఖాయం కనపడుతుంది. ఓవరాల్గా ఒక 500 నుంచి 600 కోట్ల రూపాయలకు 600 కోట్ల రూపాయలు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్టుగా మనకు అనధికారికంగా తెలుస్తోంది. అదైతే కొట్టేస్తుంది. 1000 కోట్ల వరకు వెళ్ళే అవకాశం ఉంది. అంటే మనం ట్రైలర్ చూసుకుంటే అందులో యాక్టర్స్ అందరూ, అంటే తమిళ్ యాక్టర్స్ ఉన్నారు, మన తెలుగు వాళ్ళు. అంటే ఈ యాక్టర్స్ అందరి గురించి అంటే మీరు ఏం చెప్తారు? లైక్ మనకి ఫుల్ మీల్స్. మీరు పుష్ప తీసుకుంటే ప్రపంచానికి సంబంధం లేని సినిమా అది. అడవుల్లోనే ఒక ప్రాంతం, అడవి ఎట్లా తిరుగుతుంటది. ఈవెన్ మొన్న వచ్చిన దేవర కూడా ఒక సముద్రం, కొండలు అంతే సినిమా, ఇంకేం లేవు. కానీ ఇది అట్లా కాదు. చాలా లార్జర్ స్పాన్లో దీన్ని పెట్టారు. మంచి మంచి యాక్టర్స్, సముద్రకని కావచ్చు, శ్రీకాంత్ కావచ్చు, తర్వాత జైరామ్ కావచ్చు. సో ఇకపోతే సూర్య మామూలు పర్ఫార్మెన్స్ కదా. ఈ మధ్య సరిపోదా శనివారంలో హీరోని తలదన్నేలా పర్ఫార్మెన్స్ ఇచ్చాడు ఆయన. ఇవాళ వాళ్ళిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ఒక పీక్స్లో ఉంటాయి.
అని చెప్పొచ్చు మనం. హీరోయిన్స్ అంటే అంజలి ఇంకా హీరోయిన్స్ వాళ్ళకంటే అంత నాకు తెలిసి ఫ్లాష్ బ్యాక్ లో అంజలికి ఉండే అంత ఇంపార్టెన్స్ కియారాకి రెగ్యులర్ ఫార్మేట్ లో ఉండకపోవచ్చు అన్నమాట. ఆమె గ్లామర్ కి పరిమితం కావచ్చు, అంజలి కొంచెం పెర్ఫార్మెన్స్ స్కోప్ ఉండే పాత్ర అంజలిది కావచ్చు. ఆ రకంగా చూస్తే మనకి డెఫినెట్ గా ఆ, సినిమా పుష్పతో కంపారిజన్ అని చెప్పను కానీ బట్ అది ఒక 1000 కోట్ల సినిమా అయితే అని అంటే చెప్పుకోవచ్చు మనం. తమిళ యాక్టర్స్ ప్లస్ తెలుగు యాక్టర్స్ ని సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ అంటే అక్కడ మార్కెట్ ఇక్కడ మార్కెట్ బిల్ అంతేగా. చేయడానికి అంటారా? అంతేగా. ఇవాళ తమిళ్లో మీకు అదే చెప్పాక, తమిళ్లో హైయెస్ట్ గ్రాసర్గా నిలబడబోతా ఉంది. రీజన్ ఏంటి? దర్శకుడు శంకర్ తమిళియను, అదే సముద్రకని ఆయన తమిళియను, తమిళియన్. మరి కొంతమంది యాక్టర్లు తమిళియను, జైరాము తమిళ్ అండ్ కేరళ బెల్ట్ జైరాము, వీళ్ళందరూ ఉండటం వల్ల మీకు ఆ ఏరియాల్లో కూడా బాగా పికప్ అయ్యే అవకాశం కనబడుతుంది. మీరు ట్రైలర్ కూడా చూస్తే తెలుగు తర్వాత అత్యధికంగా చూసిన ట్రైలరు తమిళే. తమిళ్ తమిళ్ కూడా ఇప్పటికే కోట్ల వ్యూస్ వచ్చేసినాయి. డెఫినెట్గా 1000 కోట్ల సినిమా. 1000 కోట్ల సినిమా అంటారు. ఇప్పుడు మనకి అల్లు అర్జున్ గారికి బెయిల్ రావడం జరిగింది. ఉమ్. అసలు ఆయన మళ్ళీ అరెస్ట్ చేస్తారు అంటున్నారు. అసలు ఏంటి అంటే చిరంజీవి గారు కూడా సీఎం గారిని కలవడం జరిగింది అన్నారు, ఆయనతో మాట్లాడడం జరిగింది అన్నారు. సో చిరంజీవి గారి ప్రమేయం ఉందా ఆయన బెయిల్ వెనుక? ఇక్కడ ఆయనకి మళ్ళీ అరెస్ట్ ఎందుకు చేస్తారు? చేయరు. అనవసరంగా అదొక ఊహాగానాలు వస్తున్నాయి కానీ వాస్తవానికి ఆయనకి అంతకుముందు బెయిల్ 4 వారాల మధ్యంతర బెయిల్ వచ్చిన సంగతి మీకు తెలిసిందే కదా. ఒకరోజు రాత్రి జైల్లో ఉన్నాడు, పక్క నుంచి ఆయనకి 4 వారాల మధ్యంతర బెయిల్ వచ్చింది. ఫస్ట్ థింగ్. రెండవది, ఒకసారి బెయిల్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన పూర్తి స్థాయి బెయిల్ కోసం అప్పీల్ చేసుకోమని చెప్పింది హైకోర్టు. ఆ 4 వారాల మధ్యంతర బెయిల్ ఇచ్చింది హైకోర్టు ఇచ్చింది. ఇప్పుడు నాంపల్లి కోర్టులో మీరు పూర్తి స్థాయి బెయిల్ అప్పీల్ చేసుకున్నారు. ఆయన అప్పీల్ చేసుకున్నారు. షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. ఆ షరతులు ఏంటి? నంబర్ 1, 50,000 పూచీకత్తుతో ఇద్దరు సంతకాలు పెట్టాలా, బాండ్ పేపర్లు ఇవ్వాలా. రెండోది, మీరు కేసును ప్రభావితం చేసే పనులు ఏవి చేయొద్దు. ఈవెన్ మీడియాతో కూడా కేసును ప్రభావితం చేసేలా మాట్లాడద్దు. మూడవది, చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి ప్రతి వారానికి ఒకసారి నేను ఇక్కడే ఉన్నాను, మీకు విచారణకు అందుబాటులో ఉన్నాను అన్న సంకేతం ఇస్తూ సంతకం చేసి రావాలి. ఇది 2 నెలలు. ఇది 2 నెలలు. సో ఇవి వాస్తవానికి ఈ యొక్క 4 షరతులతోటి, 3-4 షరతులతోటి ఆయనకి బెయిల్ ఇచ్చింది. ఒకసారి పూర్తి స్థాయి బెయిల్ వచ్చిన తర్వాత మళ్ళీ అరెస్ట్ చేయరు. అరెస్ట్ ఎప్పుడు చేస్తారు? బెయిల్ నియమాలు మీరు ఉల్లంఘిస్తే అరెస్ట్ చేస్తారు. మీరు ఇట్లా బెయిల్ రాగానే వెళ్ళిపోయి వాళ్ళ కుటుంబాన్ని వెళ్ళిపోయి నేను నేరుగా ఇంకొక 2 కోట్ల చెక్ ఇచ్చినా ఈ కుటుంబానికి, ఇట్లాంటివి ఏమైనా చేశారనుకోండి, సో మీరు ప్రభావితం చేస్తున్నారు అనే అంశం మీద మళ్ళీ ఆయన బెయిల్ క్యాన్సిల్ చేసే అవకాశం ఉంది. సో ఇప్పుడు ఆయన బెయిల్ క్యాన్సిల్ చేసే అవకాశం అయితే లేదు. కానీ రెండో అంశము మీరు అంటున్నారు చిరంజీవి గారి అంటే ప్రమేయం చిరంజీవి ఉందా? గారు కూడా ఆయనకి సీఎం గారికి చిరంజీవి కాల్ గారి చేయడం ప్రమేయం. జరిగింది అన్నారు ఆయన బెయిల్ కి సంబంధించి. అవన్నీ ఉండవు. అంటే చిరంజీవి గారు రేవంత్ రెడ్డి గారికి ఈ కాల్ చేశారా లేదని మనకు అఫీషియల్ సమాచారం లేదు. కానీ మనం చిరంజీవి గారి వలనో రేవంత్ రెడ్డి గారి వలనో ఆయనకి బెయిల్ వచ్చిందంటే న్యాయ వ్యవస్థను మనం అవమానించడమే. న్యాయ వ్యవస్థ దాని ప్రకారం, దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం న్యాయ వ్యవస్థ నడుస్తుంది, చట్టం న్యాయం నడుస్తుంటాయి. చట్టం తన పని తాను ఇప్పుడు న్యాయస్థానాలు ఎలా చేసుకుపోతుందంటారు. ఉంటుంది శిశిర? ఇప్పుడు సరైన లాయర్ని పెట్టుకోవాలి. ఓ పావలా ఇచ్చి ఏదో లాయర్ని పెట్టుకుంటానికి, రూపాయి ఇచ్చి లాయర్ని పెట్టుకోవడానికి తేడా ఉంటుంది కదా. అంటే నేను చెప్తాను, ఉదాహరణ చెప్తున్నా. కానీ అల్లు అర్జున్ బాగా డబ్బులు ఉన్నాడు, నిరంజన్ రెడ్డి లాంటి లాయర్లను పెట్టుకున్నారు. వాళ్ళు ఎంతో చాలా పవర్ఫుల్ లాయర్లు, వాళ్ళు వేసే లాజికల్ పాయింట్స్ చాలా గొప్పగా ఉంటాయి. డెఫినెట్గా బెయిల్ వస్తుంది. లాయర్ల వాదన మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది, జడ్జి విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. వీళ్ళ వాదనలు ఆయన వినాలి, కన్విన్స్ అవ్వాలి, అప్పుడు మాత్రమే బెయిల్ రావడం ఉంటుంది. అంతే తప్ప చిరంజీవి చెప్తాను లేకపోతే రేవంత్ రెడ్డి గారు చెప్తాను బెయిల్ వచ్చేసిందంటే మన న్యాయ వ్యవస్థలు ఎందుకు ఇంకా మనకి? కాబట్టి వాటిని అవమానించినట్టు అయింది. ఇందులో చిరంజీవి గారి ప్రమేయం కానీ రేవంత్ రెడ్డి గారి ప్రమేయం కానీ ఏమీ లేవు. బట్ బెయిల్ రావటం అనేది ఆయనకి ఆ న్యాయ ప్రక్రియ ప్రకారమే వచ్చిన బెయిల్ అది. అంటే అల్లు అర్జున్ గారు సంధ్య థియేటర్ ఘటనకు సంబంధించి చాలా మంది చాలా రకాల విమర్శలు చేశారు కదా. అంటే ఆయనకు ఆ బెయిల్ రావడం న్యాయమే అంటారా? వాస్తవానికి 2 ఉన్నాయి శిశిర, మనం అబ్జర్వ్ చేయాల్సినవి. ఇది ఇంత ఫోకస్డ్ కేసు అవ్వటానికి రీజన్ ఏంటంటే అల్లు అర్జున్ గారి స్వయంకృతాపరాధమే ఇంత ఫోకస్డ్ అవ్వటానికి. ఒకటేంటంటే ఆయన సెలబ్రిటీ అవ్వటం వల్ల ఖచ్చితంగా మాట్లాడుకుంటారు. రెండవది, ఆయన చేసిన పనులు పొరపాటు అయితే జరిగింది, జరిగిన తర్వాత సరిదిద్దుకునే క్రమంలో మీరు చేయాల్సింది ఏంటి? మీరు సరిగా వ్యవహరించాలి. అది ఇక్కడ ప్రధానంగా మీడియాకి అదొక ఆహారమైంది, జనానికి అదొక సబ్జెక్ట్ అయింది. నిజంగా జరగంగానే వెళ్ళిపోయి
2 కోట్లో 3 కోట్లో ఇచ్చేసి సారీ చెప్పి మీడియా ముఖంగా కూడా నా వల్ల పరోక్షంగా ఇలా జరిగినందుకు నేను చాలా బాధపడుతున్నానని చెప్పి మీరు చెప్పుంటే ప్రజల్లో ఒక రకమైన పోన్లే పొరపాట్లు ఎవరు చేయరు. మన స్వామీజీ అక్కడెక్కడో ఉత్తరాదిన స్వామీజీ సత్సంగ్ సభకి వెళ్ళి 100 మంది చనిపోయారు తొక్కిసలాట్లో. అలాగే అప్పుడప్పుడు దేవాలయాలకు వెళ్తున్నప్పుడు కూడా కొంతమంది తొక్కిసలాట, రాజకీయ పార్టీల సభల్లో తొక్కిసలాట జరుగుతుంది. ఇది ఒక్కో సందర్భంలో జరుగుతుంది, పొరపాటు వల్ల జరిగింది. తప్పు వేరు, పొరపాటు వేరు. ఆయన పొరపాటు పని చేశాడు, అందుకు ఒక మరణం పరోక్షంగా సంభవించింది. ఆ తర్వాత తీసుకున్న చర్యలు ఏవీ కూడా మంచిగా లేవు. ఆయన యాటిట్యూడ్ కావచ్చు, ఆయన మాట్లాడిన మాట కావచ్చు, వాడిన భాష కావచ్చు, ఇవన్నీ కూడా తప్పే. అందరూ పొలోమంటే ఆయన ఇంటికి వెళ్ళి ఆయనకి ఏదో సంఘీభావం ప్రకటించడం కావచ్చు, ఇవన్నిటి వల్ల ఎస్పెషల్లీ అల్లు అర్జున్ గారి నడవడిక వల్లనే, ఆయన యాటిట్యూడ్ వ్యక్తిత్వం వల్లనే ఇవాళ సినిమా ఇండస్ట్రీ మోకరిల్లాల్సి వచ్చింది సీఎం గారి దగ్గరికి వెళ్ళి. అంతే తప్ప నిజంగా దాన్ని చాలా జెంటిల్గా డీల్ చేయొచ్చు. ఇందులో అల్లు అరవింద్ ఫెయిల్ అయిపోయాడు, అల్లు అర్జున్ ఫెయిల్ అయిపోయాడు. అల్లు అర్జున్కి సలహాలు ఎవరిస్తున్నారో వాళ్ళు కూడా ఫెయిల్ అయిపోయారు. ఆయన భారీ మాట పుష్ప సినిమాలోనే కాదు ఇక్కడ కూడా భారీ మాట విన్నాడు అని ఒక టాకు. ఆయన భార్య ఆయన మామగారే ఇదంతా నడిపించారని ఇంకొక టాకు. సో ఇంక వాళ్ళ చేతిలో పెట్టాక ఇంకేముంటుంది. అల్లు అరవింద్ అయితే కొంచెం తెలివైనవాడే, ఇట్లా చేస్తాడని నేను అనుకోను. కానీ బహుశా పుష్ప సినిమా ప్రభావంతో భార్య మాట వినాలా, భార్య నాయన మాట వినాలా అనుకున్నాడేమో. సో ఆ రకమైన ఇబ్బందుల్లో పడ్డాడు. ఫోకస్ అంతే. ఇది బెయిల్ రాకూడనంత కేసా కాదు, ఇది ఖచ్చితంగా బెయిల్ వస్తుంది. కాకపోతే సామాన్యుడికైనా బెయిల్ వస్తుంది. ఇది కాకపోతే ఏంటంటే సామాన్యుడు ఒక 14 రోజులు రిమాండ్లో ఉండొచ్చు, లేకపోతే 28 రోజులు రిమాండ్లో ఉండొచ్చు. కానీ అల్లు అర్జున్ డబ్బులు ఉన్నాయి కాబట్టి వెంటనే కేసును వేసుకోగలిగాడు కాబట్టి ఒక్క రాత్రి మాత్రమే జైల్లో ఉన్నాడు. అది సో బెయిల్ రాదగిన కేసు ఇది. డెఫినెట్గా రాబోయే రోజుల్లో ఇదంత ఫోకస్ ఉండదు, శిశిర అడిగేది ఉండదు, కిరణ్ చెప్పేది ఉండదు. రాబోయే ఒక 6 నెలల తర్వాత చూస్తే ఇది నిజంగా కేసు ఏమైందంటే ఎవరికి కూడా సమాచారం ఉండదు. అంటే కేసు పక్కన పెడితే ఈ సినిమా ఈ ఘటన జరగడం వల్ల ఈ బెనిఫిట్ షోలు తీసేయడం జరిగిందంటారా? అంటే దీని వల్ల ఈ సినిమా వల్లే, ఈ ఒక్క సినిమా వల్లే సినిమా ఇండస్ట్రీకి చాలా నష్టం వచ్చిందంటారు. ఇది అల్లు అర్జున్ వర్సెస్ గవర్నమెంట్ అయిపోయింది సిచ్యువేషన్. నిజంగా గాయం ఒక చోట అయితే మందు ఇంకో చోట వేసాడు రేవంత్ రెడ్డి. ఇప్పుడు బెనిఫిట్ షో మీ పర్మిషన్ ఇవ్వడం వల్ల కాదు కదా జరిగింది. బెనిఫిట్ షో పర్మిషన్ ఇచ్చి జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఈ సంఘటన జరిగింది, అంతే కదా. జాగ్రత్తలు తీసుకుంటే జరిగేది కదా. బెనిఫిట్ షో కాకపోతే ఫస్ట్ డే జరుగుద్దండి మీకు, జాగ్రత్తలు తీసుకోకపోతే. బెనిఫిట్ షో ఇవ్వలేదు, ఫస్ట్ డే అల్లు అర్జున్ అట్లే వెళ్ళాడు, ఆ రోజు ఏం జరిగేదేగా. సో జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఇందులో పోలీసులు తప్పిదం ఉంది, అలాగే అల్లు అర్జున్ తప్పిదం ఉంది, సంజయ్ థియేటర్ యాజమాన్యం తప్పిదం ఉంది. ఇంకా చెప్పాలంటే నిర్మాతల తప్పిదం కూడా ఉంది. నిర్మాతలే బుక్ చేసుకున్నారని నా థియేటర్ అని చెప్పారు కదా వాళ్ళు, సంజయ్ థియేటర్ అంటే నిర్మాతలు తప్పిదం లేదా? పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు మొన్న, అల్లు అర్జున్ ఒంటరిని చేస్తున్నారా మీరంతా కలిపాను, అది ఉమ్మడి బాధ్యత. మరి ఆ నిర్మాతలు ఎందుకు బాధ్యత తీసుకోలేదు? అది ఆ సెక్యూరిటీ ఏర్పాట్లు వాళ్ళు చేసుకోవాలి కదా. వాళ్ళ థియేటర్ని వాళ్ళు 2 రోజుల పాటు వాళ్ళే తీసుకున్నారు, వాళ్ళే సినిమా వేశారు. మళ్ళీ చేయాలి, వాళ్ళు చేయలేదు, ఫెయిల్ అయిపోయారు కదా. పోలీసులు అట్టర్ ఫెయిల్యూర్. పోలీసులు కూడా ఇవాళ ఆ పోలీసులకు సంబంధించి రేవంత్ రెడ్డి గారు సమర్థించవచ్చు, ప్రభుత్వం సమర్థించుకోవచ్చు. పోలీసులు ఫెయిల్యూర్ లేదా? అల్లు అర్జున్కి పర్మిషన్ లేదు, అల్లు అర్జున్ ఓపెన్ టాపిక్ వస్తున్నాడు చేయూపుతూ, అరే నాయన నీకు పర్మిషన్ లేదురా లోపల కూర్చో అని చెప్పి కూర్చోబెట్టాలి కదా, లేకపోతే తీసుకెళ్లి స్టేషన్లో కూర్చోబెట్టాలి కదా. వాళ్ళు ఎందుకు ఆ రకమైన పని చేయలేదు? వాళ్ళు కూడా కామ్గున్నారు. పర్మిషన్ లేకపోతే మీరు ఎందుకు ఆపలేదు? సో ఆ రకంగా పోలీసుల ఫెయిల్యూర్ ఉంది. సో పోలీసులు ఇక్కడ ఏమైపోయిందంటే బ్లేమ్ గేమ్ నడిచింది. మీ తప్పు అంటే కాదు మీ తప్పు, మీ తప్పు అంటే కాదు మీ తప్పు. ఈ బ్లేమ్ గేమ్ నడవడం వల్ల అదే సమయంలో సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళటం వల్ల ముఖ్యమంత్రి గారి ఇగో హర్ట్ అయింది. ఓహో నేను తప్పు చేసినట్టు వీళ్ళందరూ నేను అరెస్ట్ చేయడం తప్పు, నేను తప్పు చేసినట్టు ఇండస్ట్రీ నిరూపించదలుచుకుంది కదా, సరే చట్టం న్యాయం ఏ రకంగా వ్యవహరిస్తే ఆ రకంగా వ్యవహరిస్తాం. ఆ తర్వాత నిజంగా నేను స్ట్రిక్ట్గా ఉంటే ఎలా ఉంటుందో తెలుస్తుంది అనుకున్నాడు. నిజంగా వాళ్ళకి తెలిసి వచ్చింది. వీళ్ళు మహాప్రభు మమ్మల్ని క్షమించండి, బుద్ధి గడ్డి తిని అల్లు అర్జున్ పరామర్శించడానికి వెళ్ళాం, పొరపాటు అయిపోయిందని క్షమాపణ సమావేశం ఆ రోజు జరిగింది. దానికి ఏదో గొప్ప గొప్ప పేర్లు పెడుతున్నారు, సినిమా ఇండస్ట్రీని హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్ళిపోతాం, దీన్ని రాజధాని చేస్తాం, ఇలాంటి ఏవో కాక్ అండ్ బుల్ స్టోరీస్ బోల్డ్ అని చెప్పారు కానీ ఆ రోజు సినిమా ఇండస్ట్రీని ఏపీకి షిఫ్ట్ చేస్తున్నారని చాలా వచ్చాయి. అయ్యే కాదులేండి, వీళ్ళు చెప్పినవి బయటకు వచ్చి దిల్ రాజు లేకపోతే ఇంకొక రాజు చెప్పిన మాటలేంటి, మేమేదో సినిమా ఇండస్ట్రీని
జాతీయ స్థాయిలో దీన్ని రాజధాని చేయాలనుకున్నాం, అదే రేవంత్ రెడ్డితో చర్చించాను. రేవంత్ రెడ్డి గారితో చర్చించడానికి వెళ్ళారు. చిన్న పిల్లాడిని అడిగినా చెప్తారు సారీ చెప్పడానికి వెళ్ళారని. సో కాబట్టి ఒక అల్లు అర్జున్ యాటిట్యూడ్ ఇంత పనికి దారి తీసింది తప్ప ఇది ఇంత ఫోకస్డ్గా బెయిల్ రాకూడనంత భయంకరమైన నేరం ఘోరం కాదు కదా. తెలియకుండా జరిగింది కాబట్టి బెయిల్ అదే సెక్షన్లో ఉంటే బెయిల్ ఆటోమేటిక్గా వస్తుంది. కొన్ని రోజుల తర్వాత అంతా ఇది సమస్య పోతుంది. కాకపోతే మనం అందరం కోరుకోవాల్సింది ఏంటంటే బాధిత కుటుంబానికి న్యాయం జరగాలి. నేను మొదటి రోజు నుంచి దీని మీద స్టాండ్ అయి ఉన్నా. బాధిత కుటుంబానికి కనీసం అల్లు అర్జున్ 2 కోట్లు ఇవ్వాలి అని చెప్పాను. పుష్ప నిర్మాతలు ఇచ్చుండొచ్చు కదా, అల్లు అర్జున్ వెళ్ళలేదు. మీకు బుద్ధి లేదా? మరి నిర్మాతలు మీకు ఒక ప్రాణం పోతే ఆ విలువ తెలియదా మీకు? కోట్ల రూపాయలు కలెక్ట్ చేసుకోవడంలో ఉన్న ఒక ప్రాణం పోతే దానికి సంబంధించి బాధపడరా మీరు? మానవత్వం లేదా మీకు? సాయంకాలం వెళ్తే ఆ పక్కన సక్సెస్ మీట్ 460 కోట్లను పెడితే మళ్ళీ ఆయన వచ్చి నిర్మాత ఆయన వచ్చి 460 కోట్లు కాదట 500 కోట్లు అంట అని చెప్తారు. మరి నీ ఇంకమ్మ మీకు ప్రాణం పోయిందని ఇంకో ప్రాణం విలవెల్లాడుతుందని అంటే మీకు డబ్బులు దండుకోవడంలో ఉన్న శ్రద్ధ ప్రాణం మీద లేదు. మీకు మానవత్వం లేదా? ఇది జనం వాళ్ళ సిగ్గు ఉందా మీకు అన్నట్టుగా జనం చూశారు. మళ్ళీ దానికి వీళ్ళందరూ సినిమా యాక్టర్లు అందరూ వెళ్తే ఎట్లా ఉంటుంది? సమాజం మొత్తం చీత్కరించింది సినిమా ఇండస్ట్రీని ఆ రోజు. సో అది తప్పు, అంతే తప్ప ఆ పొరపాటు జరగడం అది బెయిల్ రాకూడనంత నేరం అయితే కాదు. కానీ వీళ్ళు వ్యవహరించిన తీరు జుగుప్స కలిగించింది సాధారణ సమాజానికి. అంటే బెనిఫిట్ షోలు రద్దు చేయడం జరిగింది. మరి బెనిఫిట్ ఏం చేస్తాం? నేను అదే అంటున్నా, రోగం ఒక చోటు ఉంటే మందు ఇంకో చోట వేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. ఈ బెనిఫిట్ షో ఇస్తే ఇప్పుడు పుష్ప పుణ్యమా అని చెప్పి ఈ 3 సినిమాలు దెబ్బతింటున్నాయి. వీడికి బెనిఫిట్ షోలు ఉండట్లా. ఇవాళ 500 కోట్ల దగ్గర రమారమి 400 కోట్ల నుంచి 500 కోట్ల వరకు పెట్టాడు దిల్ రాజు. మరి ఏమైపోవాలి? సినిమా అంటే ఇవాళ చాలా ఎందుకు ఖర్చు పెట్టాలి, అంత ఎందుకు ఖర్చు పెట్టాలి చాలా మంది అడుగుతాడు. ఓటీటీలో చూస్తున్నామండి మామూలు సినిమాలు. థియేటర్ దాకా వెళ్ళాలంటే విజువల్ ఇంపాక్ట్ ఉండాలా. అంత విజువల్ ఇంపాక్ట్ ఉండాలంటే డబ్బులు ఖర్చు పెట్టాలా. అప్పుడే కదా అంత విజువల్ ఇంపాక్ట్ వస్తుంది. మరి అంత డబ్బులు ఖర్చు పెట్టి అంత విజువల్ ఇంపాక్ట్ ఎందుకు మనం హాలీవుడ్ సినిమాలు చూస్తున్నాం? మార్వెల్ సినిమాలు ఎందుకు హిట్ అవుతున్నాయి? మనకి సాధారణంగా దొరకని ఒక కనుల విందు అందులో దొరుకుతుంది కాబట్టి వెళ్తున్నాం. సో ఆవిడ అంత విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ కావచ్చు ఇవన్నీ అద్భుతంగా తీస్తున్నాడు కాబట్టి ఇలాంటివి మనం తెలుగు సినిమాలో చూపిస్తేనే మరి అటువంటిప్పుడు ఖర్చు అవుద్ది కదా. ఖర్చు అయితే వాళ్ళకి బెనిఫిట్ షోలను టికెట్ ధరలు హైకను చేయాలి కదా. ఎట్లా బతకాలి వాళ్ళు? ఇంక సినిమాలు ఎవడు తీయడు. అవార్డు సినిమాలు అనేవాళ్ళు పాతకాలంలో. అవార్డు సినిమా అంటే ఎవడు చూడని సినిమా అవార్డు సినిమా. అలాంటి సినిమాలకు అవార్డులు వచ్చేవి. ఇంక అందరూ కూర్చొని ఆ సినిమాలు తీసుకోవాలి. అంటే పవన్ కళ్యాణ్ గారు ఈ విషయం ఎట్లా స్పందిస్తున్నారు? అంటే ఇప్పుడు బెనిఫిట్ షోలు రద్దు చేయడం జరిగింది. అంటే అల్లు అర్జున్ గారి ఇచ్చింది బెనిఫిట్ షో, విషయం ఏపీ బెనిఫిట్ షో ఇచ్చింది, టికెట్ హైక్స్ ఇచ్చింది, అన్ని ఏపీలో జరిగినాయి. పవన్ కళ్యాణ్ గారు అదే అంటున్నారు, జరిగిన తర్వాత మీరందరూ ఉమ్మడి బాధ్యత తీసుకోలేదనేది కదా ఆయన అన్నాడు. ఆయన స్పందన చాలా చక్కగా మాట్లాడారు కదా. మీరు ఉమ్మడి బాధ్యత మీరు ఎందుకు తీసుకోలేదు? ఒక అల్లు అర్జునే ఎందుకు బాధ్యుడు అయ్యాడు? వ్యవహరించిన తీరు మీది సరిగా లేదు. ఇవన్నీ మాట్లాడు. దానివల్లే బెనిఫిట్ షోస్ రద్దు అయ్యాయి అంటారు. చాలా సినిమాలకి ఇప్పుడు నష్టం. అంటే సినిమా ఇండస్ట్రీ కూడా పెద్ద నష్టం. ఇది నష్టమే కదమ్మా. ఇవాళ బెనిఫిట్ షో లేకపోతే నష్టమే. టికెట్ రేట్లు పెంచుతారో లేదో ఇప్పటి వరకు ప్రకటించరా. బహుశా నాకు తెలిసి టికెట్ రేట్ వరకు పెంచుతారు. బెనిఫిట్ షోలు ఉండకపోవచ్చు. బెనిఫిట్ షో లేకపోవడం వల్ల కొంత ఒక 50 నుంచి ఒక 100 కోట్ల రూపాయలు వ్యత్యాసం వచ్చే అవకాశం. అంటే చాలా మంది ఏమంటున్నారంటే సీఎం గారు అనడం ఏంటంటే సామాన్యుడు కూడా ఒక సామాన్యుడుగా సినిమా చూడాలనుకుంటారు. సో ప్రతి ఒక్కరు సినిమా చూసేటట్టు మేము రేట్స్ ఉంచుతాం, పెంచము అని అన్నారు అని అంటున్నారు. మరి పుష్ప అప్పుడు ఎందుకు గుర్తులేదు? ఇవన్నీ కూడా పుష్ప తర్వాత ఇవన్నీ గుర్తొచ్చినాయా? ఆ మరణానికి టికెట్ రేట్లకు సంబంధం లేదు కదా. మరి నేను అదే అంటున్నా, పుష్పకు ముందు మాత్రం మీకు అవన్నీ గుర్తురాలా, పుష్ప తర్వాత మీ ఇవన్నీ గుర్తొచ్చేస్తారే మీకు? సో కావాలని మీరు కక్షపూరితం అనుకోవచ్చు. అలా ఆ రకంగా చేస్తే కక్షపూరితంగా చేస్తున్నారా అనుకోవాలి. అంటే సీఎం గారు సినిమా ఇండస్ట్రీ మీద కక్ష కట్టారంటారా? ఆ రకంగా మీరు టికెట్ రేట్లు పెంచం, మేము సామాన్యుడికి అందుబాటులో ధర ఉంచుతామంటే, సామాన్యుడు చూడాలంటే మీకు సింగిల్ థియేటర్లు ఉన్నాయి, సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఉన్నాయి, అందులో తక్కువే ఉన్నాయి. ఒక 2వ వారం చూస్తే హ్యాపీగా మీరు మంచి తక్కువ ధరకే చూడొచ్చు. 100 రూపాయలకు 150 రూపాయలకి సినిమా చూడొచ్చు 2వ వారం చూస్తే. సామాన్యులు చూడొచ్చు, 2వ వారం చూడొచ్చు. నేనున్నాను, నేను రిచ్ కిడ్ కాదు, నేను 2వ వారం చూస్తా, నేను సామాన్యుడు. అభిమాని అయ్యి ఉంటే రామ్ చరణ్ గారు అభిమాని మొదటి రోజే సినిమా చూడాలనుకుంటారు. దానికి అభిమాని నేను ఖర్చు పెట్టుకోవాలని ఖర్చు పెట్టుకుంటాడు. లేదు నేను చూసే శక్తి లేదు అనుకుంటే 2వ వారం చూస్తాడు. అంతేనా కాదు? మీకోసం మేము ఆ థియేటర్లో అందరు సామాన్యులు చూడాలి, పావలాకి 1/2 రూపాయకి టికెట్ రావాలంటే జగన్మోహన్ రెడ్డి లాగా చేస్తే తప్పు కదా.
రూపాయలకి 20 రూపాయలకి ఎంఆర్ఓలను పెట్టి టికెట్ అమ్మించిన ఒక దుర్మార్గపు చరిత్ర ఉంది జగన్మోహన్ రెడ్డికి. భీమ్లా నాయక్ అదే అమ్మించాడుగా. అంటే ఎన్ని కోట్లు పెట్టి సినిమా తీస్తే మరి- మరి టికెట్ రేట్లు మరి- తగ్గిస్తే వాళ్ళకి నష్టం అవుతుంది అంటారు. ఇండస్ట్రీని దెబ్బతీసినట్టే. మీరేమో హాలీవుడ్ స్థాయిలో సినిమాలు రావాలని కోరుకుంటారు, ఒకవైపు ఏమో మీరు అమలాపురం రేంజ్ లో మీరు టికెట్ ధరలు పెట్టాలనుకుంటారు. ఎట్లా కుదురుతుంది? అమెరికా రేంజ్ లో సినిమా కావాలంటే టికెట్ రేట్లు కూడా పెంచుకోవాలి కదా. రెండింటికి పొంతన కుదరాలి కదా, మరి డిమాండ్ అండ్ సప్లై కదా, లేకపోతే ఎట్లా వస్తుంది? రాదు కదా. సో కాబట్టి ఇప్పుడు పాన్ ఇండియాకి వెళ్ళింది కాబట్టి 400 కోట్లు 500 కోట్లు పెట్టగలుగుతున్నాడు నిర్మాత. పాన్ ఇండియాకి వెళ్ళకపోతే సినిమా ఆంధ్రప్రదేశ్ అంటే 200 కోట్లు మించదు బడ్జెట్, 200 కోట్లు కూడా ఎక్కువ, 100 కోట్లకు మించదు బడ్జెట్. అంతేనా కాదు? అంతే అండి. ఇవాళ షారూక్ ఖాన్ సినిమా 900 కోట్లు 1000 కోట్లు వసూలు చేస్తుంది. ఎందుకు? షారూక్ ఖాన్ సినిమా హైదరాబాద్ లో కూడా ఆడుతుంది, హిందీ లాంగ్వేజ్ కాబట్టి ఇక్కడ కూడా జనం చూస్తారు. దాన్ని మళ్ళీ తెలుగులో డబ్ చేసేస్తున్నారు, ఇక్కడ కూడా చూస్తారు, ఢిల్లీలో చూస్తారు, గల్లీలో చూస్తారు. కాబట్టి షారూక్ ఖాన్, సల్మాన్ ఖాన్ సినిమాలు పెద్ద హీరోలు అయినారు, వాళ్ళు పెద్ద పెద్ద లార్జర్ దన్ లైఫ్ అన్నట్టుగా వాళ్ళ సినిమాలు చూపిస్తారు. మరి మనం ఎప్పుడు వెళ్ళేది మన తెలుగు లాంగ్వేజ్ కదా, మనకు కూడా ఆ రకమైన అద్భుతమైన నిపుణులు ఉన్నారు కదా, టెక్నీషియన్స్ ఉన్నారు, యాక్టర్స్ ఉన్నారు. మరి అటువంటిప్పుడు మనకు కూడా అవకాశాన్ని మనం కూడా అందిపుచ్చుకోవాలంటే మనం పాన్ ఇండియా సినిమాలు తీయాలంటే మనం కూడా ఇట్లా ప్రభుత్వం కూడా కొన్ని విషయాల్లో వాళ్ళకి ప్రోత్సాహం ప్రోత్సాహం ఇవ్వాలి. ఇవ్వాలి. రేవంత్ రెడ్డి గారు అట్లా చేస్తారనుకోను, ఆయన కక్షపూరితంగా చేస్తారని నేను అనుకోను. టికెట్ రేట్స్ అయితే హైక్ ఇస్తారు, కానీ ఈ ఇష్యూ జరిగింది కాబట్టి ఈ సందర్భంలో ఆయన బెనిఫిట్ షోలు ఇవ్వరు. ఇవ్వరు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.